శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 404వ భాగం. మహర్షుల వారు చెప్తున్నారు, ప్రాజ్ఞుడమైనటువంటి రామా, ఈ దేహాదులు నేను, ఇవన్నీ కూడాను, ఈ ధనాదులన్నీ నావి అనేటువంటి వ్యవస్థకు చోటే లేదయ్యా. అంటే ఈ దేహము, ఈ ప్రాణము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ నేను అనే విషయానికి అసలు ఆస్కారమే లేదు. నాకున్న ఈ భోగభాగ్యాలు, ఈ కనిపించేటువంటి ఈ బంధుమిత్రులు, ఈ ధనధాన్యాలు, ఇవన్నీ నావి అనే దానికి అసలు అవకాశమే లేదయ్యా. చెప్పవయ్యా, నువ్వెవరివి? ఈ దేహాదుల్లో నువ్వెవరివి అని ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షి. దేహానివా, ప్రాణానివా, మనస్సువా, ఇంద్రియాలవా, లేకపోతే మనసులో వచ్చే ఆలోచనలవా? ఎవరు నువ్వు? ఈ దేహాదుల్లో నువ్వెవరివి? అదేవిధంగా ఇందులో ఉన్న వీటిలో నీది ఏది నీది? నీది ఏది, నీది కానిదేది? ఒకటే మాటయ్యా, ద్వైతం అనేది లేనే లేదు. నిజానికి ఈ దేహాదులు లేనే లేవు, వాటితో సంబంధము లేదు. లేనే లేవు అంటే ఏంటి? ద్వైత ముందేమన్నారు? ద్వైతం అనేది లేదన్నారు. అంటే ఈ దేహాదులు వేరుగా లేవు. ఈ దేహము, ఈ ప్రాణము, మనం అనుకున్న మనస్సు, ఇవన్నీ వేరే ఏం కాదయ్యా. ఎలా ఉన్నాయి ఇవి అంటే, సూర్యునితో చీకటికి ఎలా సంబంధం ఎక్కడైనా కూడా కుదురుతుందంటావా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. సూర్యునితో చీకటికి సంబంధం ఎక్కడైనా కుదురుతుందా? అలాగే ఆత్మకు అహంకారం రెండు కూడాను, ఈ అహంకారాన్ని, ఆత్మని రెండింటినీ కూడాను కలిపి చూడబాకయ్యా. సూర్యుడిని చీకటిని ఎలా కలిపి చూడలేవో అలాగే ఆత్మను అహంకారాన్ని కలిపి. అహంకారం అంటే ఏంది? జీవుడు. కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్న జ్ఞానమే అహంకారం. అహంకారం అంటే జీవుడు అనమాట. ఆత్మని, ఈ జీవాత్మని, ఈ ప్రత్యేగాత్మని రెండు కలిపి చూడకు. అందులో ఒకటి కూటస్థం. ప్రత్యేగాత్మ అనేది కూటస్థమయ్యా. రెండవది పరిణామి. పరిణామి అంటే ఏంటి? మార్పు చెందుతూ ఉండేది. కూటస్థం అంటే ఏంటి? కదలకుండా ఉండేది. కదలకుండా ఉండేది ఆత్మ, ఎప్పుడూ కదులుతూ ఉండేది ఏది? అహంకారం. అర్థమైందా? మిథ్యా నేను, దొంగ నేను. అసలు నేను ప్రత్యేగాత్మ, దొంగ నేను జీవాత్మ. ఇదే ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, చెలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేహాదులతో, దేహము, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, వీటితో చిన్మాత్రమైనటువంటి లోపల ఉన్న ప్రత్యేగాత్మకు, పరమాత్మకు ఎటువంటి సంబంధము లేదు. మళ్ళీ ఉపమానాలు చెప్తున్నారు. నీడకు ఎండకు, వెలుగుకు చీకటికి ఎలాగా సంబంధం ఉండదో, దేహానికి ఆత్మకు, ఆ లోపల ప్రత్యేగాత్మకు ఈ దేహానికి సంబంధం ఉండదయ్యా. దేహాదులకు సంబంధం ఉండదయ్యా. కాబట్టి పరస్పర విరుద్ధాలైనటువంటి, ఉదాహరణకు శీతోష్ణాలు, శీతలం, ఉష్ణం రెండు పరస్పర విరుద్ధాలు. ఎలాగైతే అవి రెండు పరస్పర విరుద్ధాలుగా ఉంటాయో, దేహం, ఆత్మ కూడా పరస్పర విరుద్ధంగానే ఉంటాయి. వీటి సంబంధం లేదయ్యా. అయితే ఈ భ్రాంతి తొలగాలంటే, ఈ దేహం యొక్క భ్రాంతి తొలగాలంటే ఏం చేయాలి? విచారణ జరగాలి. ఇప్పుడు
ఎండమావి యొక్క భ్రాంతి తొలగాలంటే ఏం చేయాలి? సూర్యరశ్మిని గురించి బాగా తెలుసుకుంటే ఈ సూర్యరశ్మి ఆ ఎండలో వెలుగులో వెలుతురులో ఆ రకమైనటువంటి నీటిలాగా కనబడుతుందనేటువంటి విచారణతో సూర్యరశ్మిని గురించి తెలుసుకున్నప్పుడు ఆ ఎండమావి భ్రాంతి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే ఆత్మను తెలుసుకుంటే అనాత్మ పదార్థాలన్నీ తోక ముడిచిపోతాయి. సత్యాన్ని దర్శిస్తే మిథ్యా దృష్టి నశించిపోతుందయ్యా. ఏంటి ఇక్కడ సత్యము? చిదాత్మ, లోపల ప్రత్యేగాత్మ ఉందే, ఇది నిర్మలం, స్వప్రకాశం, వికారరహితం. ఇది సూర్యరశ్మిని విచారణతో కనుక్కోవడం అంటే ఈ ఆత్మ యొక్క తత్వం ఇది నిర్మలమైంది, స్వప్రకాశమైంది, వికారరహితమైందని బాగా విచారణతో తెలుసుకుంటే మనకేమర్థం అవుతుంది? అనాత్మ అయినటువంటి దేహము ఇది అనిత్యము, ఇది మలినము, ఇది పరప్రకాశము, ఇది వికారవంతము అని మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రామా, ఈ దేహం ఎలా నిలుస్తుంది అంటే ప్రాణం వల్ల నిలుస్తుందయ్యా. ఈ దేహం ఎలా వృద్ధి పొందుతుంది అంటే అన్నము, నీరు వంటి వాటితో ఇది వృద్ధి పొందుతూ ఉంటుంది. ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రామా, నీవు బాహ్య అభ్యంతర జగత్తంతా కూడాను ఆత్మమయము అనేది నువ్వు గుర్తెరుగు. బాహ్యం బయట కనిపించేటువంటి ఈ జగత్తంతా, లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏవి, ఈ ఆలోచనల నుంచి శరీరం వరకు ఇవన్నీ కూడాను ఆత్మమయమే అని తెలుసుకో. ఇది ఆ భావన నువ్వు బాగా గట్టిపరుచుకోరామా అంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మూడుణ్ణి అనేటువంటి అటువంటి దృష్టి ఎప్పుడూ పెట్టుకోకు. అంటే విశేష దృష్టి, అది విశేషాలతో కూడినవి. నేను సుఖిని, నేను దుఃఖిని, నేను అది, నేను ఇది అనేటువంటి ఆ దృష్టి అంతా కూడా విశేష దృష్టి. అవన్నీ జీవలక్షణాలు. అటువంటి విశేష దృష్టిని నువ్వు పెట్టుకోవద్దయ్యా. ఆ దృష్టి కనుక నిన్ను వదలకపోతే నువ్వు చిరకాలం నువ్వు దుఃఖంలో మునిగిపోతావు. దుఃఖాలను నువ్వు ఎప్పుడు కోరుకున్నట్లే ఆ దృష్టిని కానీ వదలకపోతే. రామా, కొండ ఉంది, గడ్డి ఉంది. కొండకు తృణానికి, పట్టుకు శిలకు, పట్టు ఎలా మెత్తగా ఉంటుంది, శిల గట్టిగా ఉంటుంది. కొండ చాలా దృఢంగా ఉంటుంది, తృణం చాలా బలహీనంగా ఉంటుంది. ఆ వాటికి తేడా ఎలా ఉంటుందో ఆత్మకి శరీరానికి మధ్య తేడా కూడా అలాగే ఉంటుందయ్యా. చీకటికి వెలుగుకు ఎప్పుడు సంబంధము లేదు, సామ్యము లేదు. అలాగే ఆత్మకు శరీరానికి కూడాను సంబంధము లేదు, సామ్యము లేదు, పోలిక లేదు. ఈ శరీరం నిలిచి ఉన్నది ప్రాణవాయువుతో అయ్యా. ఈ ప్రాణవాయువే శరీరంలో రాకపోకలు చేస్తూ ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. ఈ గాలి వలనే దేహంలో పలు రంధ్రాల నుండి శబ్దాలు పుడుతున్నాయ్యా. ఇంద్రియాలన్నీ కూడా నడిచేది కేవలం ప్రాణశక్తి వలననే. మనసు కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. రమా, ఆకాశము, శిల, గోడ, అది ఇది ఇది అది సర్వము అన్నీ కూడాను సర్వత్రా, అన్నింటిలో కూడాను సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ ఒక్కటే, ఆత్మసత్తా ఒకటే. అయితే ఇప్పుడు ఒక అద్దము ఎలాగైతే ఇప్పుడు ఒక ఏదైనా ఒక వస్తువు ముందు అద్దం పెట్టినట్టయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అద్దంలో ఎలాగా కనిపిస్తుందో అలాగా ఆత్మ కూడా చిత్తంలోనే వ్యక్తమవుతుంది. చిత్తం అనేటువంటి దర్పణంలో, అంతఃకరణం అనేటువంటి దర్పణంలోనే ఆత్మ వ్యక్తం అవుతుందయ్యా. ఆత్మ లోపల ప్రత్యేగాత్మ అంతఃకరణం అనేటువంటి దర్పణం మీద పడి వ్యక్తం
అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి వాసనల మనసులో ఉన్నటువంటి ఆ వాసనల ప్రభావంతో ఏమవుతుంది, ఆ వాసనల ప్రభావంతో మనసు ఏం చేస్తుంది, అలాగా ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి ఎక్కడెక్కడ వాలుతూ ఉంటుందో ఆయా అనుభవాలన్నిటినీ దానికి చిత్తానికి కలుగుతూ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు మనసులో ఏ రకమైన వాసన ఉంటుందో ఆ వాసన వృత్తిగా మారుతుంది. వృత్తి ఏమవుతుందంటే ఇంద్రియం ద్వారా వెళ్ళి అక్కడ సంయోగం చెందుతుంది ఆ పదార్థంతో. దాని తాలూకు దృష్టి అయితే దృష్టి, గ్రహణం అయితే వినడం అయితే వినడము, స్పర్శ అయితే స్పర్శ, రుచి అయితే రుచే, ఈ విధంగా అనుభవాలని ఆ విధంగా అనుభవాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి రామా, ఆకాశం సర్వత్రా ఉంది. అయితే ఆ అద్దం పెట్టినప్పుడు అద్దంలో అది ప్రతిఫలిస్తుంది. అలాగే ఆత్మ సర్వగతమైనా కూడాను చిత్తంలో మాత్రమే అనుభూతం అవుతుంది. ఇందా చెప్పాం కదా, కేవలం అంతఃకరణ అనేటువంటి దర్పణంలో మాత్రమే ఈ యొక్క ఆత్మ అనుభూతం అవుతుంది. ఈ చిత్తమేనయ్యా, ఈ మనసేనయ్యా సంసారానికి అంతటికి కారణం. ఎలా నశిస్తుంది ఈ సంసారం? నశించాలంటే మనసు నశించాలి. మనసు నశించాలంటే తత్వజ్ఞానంతోనే, ఆత్మజ్ఞానంతో మాత్రమే మనసు నశిస్తుందయ్యా. కాబట్టి ఈ సంసారానికి కారణం కేవలం ఈ చిత్తమే అనేటువంటి గ్రహించినటువంటి జ్ఞానులు, విఘ్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిని గురించి చక్కగా విచారించాలి. విచారణ చేసి ఈ మనసును గురించి చక్కగా విచారణ చేసినప్పుడు ఇది సంసారానికి ఇదే కదా కారణం అని తెలుసుకున్నప్పుడు ఇక మనోనాశనం చేసుకుంటే కానీ వాళ్ళకి ఆ సంసారం నాశనం కాదు. రామా, ఇప్పుడు ఆధారం ఆధేయాలు, ఆధారం మీద ఆధేయం, రజ్జు ఆధారం, సర్పం ఆధేయం, పరమాత్మ ఆధారం, ప్రపంచం ఆధేయం. ఇప్పుడు ఆధార ఆధేయాలలో ఈ ఆధేయం నశించిన ఆధారంకి ఏమి నాశనం లేదు. అలాగే ఈ శరీరాదులు నశించినా కూడాను ఆత్మ నశించదయ్యా. ఇప్పుడు ఒక ఆకుంది, ఆ ఆకులో తమలపాకులు ఉన్నాయి, ఎండలో పెట్టాం, ఆ ఆకులు రసం అంతా ఎండిపోయి వాడిపోయింది. వాడిన ఆ రసం ఎక్కడికి పోయిందంటే సూర్యకిరణాల్లో ఉంటుంది. అలాగే శరీరం నశించిన ఆత్మ నశించదు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఆ శరీరం వాసనారహితం, ఆ జీవుడు కన్నా వాసనారహితుడు అయితే ఇంకా ఆత్మ ఎక్కడ ఉంటుంది? చిదాకాశంలో ఉంటుందయ్యా. దేహమే పోతుంది కానీ ఆత్మకి నాశనం ఉండదు. ఎవడైతే దేహం నశిస్తే తాను నశించాను అనేటువంటి బుద్ధితో భ్రమపడతాడో అటువంటి బుద్ధిహీనుడట తల్లి ఒడిలో పడుకొని కూడాను వాడికి ఆ తల్లి ఒడిలో అంటే రక్షణలో ఉండి కూడా, తల్లి యొక్క సంరక్షణలో ఉండి కూడా నిర్భయంగా ఉండాల్సినటువంటి వాడు బేతాళుడు కనిపిస్తాడంట వాడికి, అంటే భయపడుతూ ఉంటాడంట అటువంటి వాడు. మహర్షి చెప్తున్నారు. ఒకటే చెప్తున్నానయ్యా, చిత్తనాశనమే మోక్షం రామా. మరణించిన వాడి దేహం వదిలేసి మరణించిన వాడు నశించాడు అనడం మిథ్య అని నేను గట్టిగా భావిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. మరణించిన వాడు నశించాడు అని అనడం కేవలం మిథ్య అనేది నేను గట్టిగా భావిస్తున్నాను. చనిపోయిన వాడు ఏం చేస్తాడు? దేశ కాలాంతరాల్లో మళ్ళీ వేరే శరీరాన్ని దాల్చి కనిపిస్తాడు, వేరే శరీరాన్ని దాలుస్తాడు వాడు. ఈ వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు? మామూలుగా ఈ ప్రపంచం అనేటువంటి నదిలో ఆ తరంగాల్లో కొట్టుకొని పోతూ
ఇలాగా పుట్టుతూ గిడుతూనే ఉంటారు. వీడు చనిపోయాడు, వాడు జన్మించాడు అనేటువంటి కల్పనలు ఉన్నాయే, ఈ కల్పనలన్నీ కూడాను ఒట్టి భ్రమాత్మకమే. కోతి ఒక చెట్టుపై నుండి మరొక చెట్టుపైకి ఎలా పోతూ ఉంటుందో అలాగే వాసనలు కలిగినటువంటి జీవుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తూ ఆ జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూనే ఉంటాడయ్యా. ఈ వాసనలే జీవుణ్ణి ఒక శరీరం నుండి మరొక శరీరానికి తిప్పుతూ ఉంటాయి అంటూ ముగించారు వశిష్ఠుల వారు. సాయం సమయమైంది, సభంతా చాలించారు. ఇక అందరూ కూడాను స్నానాధికాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ మరుసటి ఉదయాన సభలో అందరూ కూడాను ఆసీనులయ్యారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద అర్పణ. ఓం శాంతి శాంతి.